హాయ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్ రేఖ లాగ్స్. హాయ్ మామ అందరికి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అంటే అంటార్క్టిక్ లో పెంగ్విన్ మరణం. దీని గురించి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ చనిపోయిన పెంగ్విన్ కూడా ఒక మగ పెంగ్విన్. మీరు చూస్తూ ఉండవచ్చు పైన క్లిప్పు. అన్ని పెంగ్విన్లు ఒక పక్క వెళ్తుంటే ఇది మాత్రం మంచు కొండలు మంచు తుప్పను వచ్చి సైడు ఒక ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ అప్పుడు మనుషులు ఎట్లా ఉన్నారో వాటిల్లో కూడా అట్లానే ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి ఒక మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ మీద ప్రేమ పెంచుకుంటే లాస్ట్ వరకు అదే మన కొనసాగిస్తుందంట. ఇది మనకి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. పెంగ్విన్ మనిషి ఒకలాగా ఉంటారు, రూపాలు వేరంతే. వాటి భావాలు మన భావాలు చాలా చాలా దగ్గరగా ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. నిజ జీవితంలో మనుషులు ఎలా అయితే గొడవపడి వాళ్ళకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయో, ఎలాంటి బాధలు ఉంటాయో, సేమ్ పెంగ్విన్ కూడా అలాగే జీవించదంట. ఇప్పుడు చూస్తూ ఉండవచ్చు మీరు పైన క్లిప్పు. ఇప్పుడు ఆడ పెంగ్విన్కి దీనికి మధ్య ఏదో సందర్భం జరిగింది. దాని యొక్క మీకు సింపుల్గా అర్థం కావాలంటే లవ్ ఫెయిల్యూర్ టైప్. తన ఆర్ట్ అనేది బ్రోకెన్ అయింది. మీరు చూస్తూ ఉండొచ్చు. తన చనిపోయిన క్లిప్ లాస్ట్ వీడియో కూడా నేను పెడతా మీకు చూడండి. ఇది ఎంతో చాలా బాధాకరమైన విషయం. ఇది ఈ రోజుల్లో మనుషుల్లోనే కాదు, పెంగ్విన్లో కూడా మనుషులు జంతువులు అనే భేదాలు లేకుండా మోసానికి గురవుతున్నారు. దీనికి ఖచ్చితంగా ఉదాహరణ ఈ వీడియో. ప్రేమ అనేది మనుషుల్లోని జంతువుల్లోని ఒకేలాగా ఉంటుంది. దాని భావం అనేది ఆ మనిషి యొక్క హృదయాన్ని మనం ఎప్పుడైతే గాయపరుస్తామో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరగవచ్చు. అదేదన్నా కానీ, మనిషి అన్నా కానీ, జంతువు అన్నా కానీ అని చెప్పడానికి ఈ పెంగ్విన్ ఒక ఉదాహరణ. దాన్ని ఏమనుకుందో ఏమో, నేను నీతో దూరమైన రోజు నాకు ఇదే స్థితి అని చూపించడానికి చేసిందనుకుంటా. ఇది చాలా బాధాకరమైనది. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో నడుస్తుంది. ఎప్పుడైతే దీన్ని పూర్తి కథ తెలుసుకోవడానికి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. They strung up a man, they say we run and